నీతిమంతుల సంతానము పక్షమందున్న వాడైన యేసుక్రీస్తు ప్రభువు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 3వ అధ్యాయం 23 నుంచి 34 వచనాల వరకు. లూకా యేసుప్రభు బోధింప మొదలు పెట్టినప్పుడు దాదాపు 30 ఏండ్ల వాడై ఉన్నాడని 23వ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను అని రాయబడింది. శరీర రీతిగా దావీదు వంశానికి చెందిన వారే యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా, అది యోసేపు మరియా ఇద్దరు కూడా దావీదు వంశానికి చెందిన వారే. కానీ యోసేపు వంశావళిలో దావీదు కుమారుడైన సొలొమోను కలిస్తే మరియా వంశావళిలో దావీదు కుమారుడైన నాతాను కలిశాడు. కాబట్టి వీరి యొక్క వంశావళిలో లూకా రాసిన వంశావళికి మత్తయి రాసిన వంశావళికి కొంచెం వ్యత్యాసం కనబడుతుంది. అంతేకాదు మత్తయి యోసేపు వైపు నుంచి రాస్తే లూకా మరియమ్మ వైపు నుంచి రాశాడు. ఇక్కడ యోసేపు హేలీ మద్దతుకు అని ఇట్లా మనం చదువుతాం. ఇక్కడ మరి మత్తయి ఏమో యోసేపు యొక్క తండ్రి పేరును యాజ్ ఇట్ ఈస్ గా రాశాడు. కానీ ఇక్కడ లూకా యోసేపు యొక్క మామగారి పేరునే తండ్రి పేరుగా రాశాడు. పొరపాటు పడినట్లు కాదు గాని ఆ కాలంలో ఇంటి అల్లుడే కొడుకుగా వ్యవహరించేవాడు. కాబట్టి వారికి మామగారి పేరు కూడా ఇక్కడ తండ్రి పేరుగా రాయడం అంటే మరియ తండ్రి పేరు కూడా యోసేపు కూడా తండ్రిలాగా వ్యవహరించారు. కాబట్టి ఇక్కడ ఈ వైపు నుంచి రాయటం మొదలు పెట్టడంతో మనకి మత్తయి రాసిన వంశావళికి లూకా రాసిన వంశావళికి కొంచెం వ్యత్యాసం కనబడుతుంది. మత్తయి అబ్రహాము సంతానముగా, యూదుల రాజుగా, సొలొమోను ద్వారా దావీదు సంతానంగా వివరించాడు. లూకా రెండవ ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేయడానికే వంశావళిని ఆదాము దాకా వివరించాడు. లూకా మరియా వైపు నుంచి వంశావళిని వివరిస్తూ రాశాడు. మత్తయి అబ్రహాము వరకే వంశావళిని వివరిస్తే లూకా మాత్రం ఆదాము వరకు, ఆదాము దేవుని కుమారుడని వివరించడాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మత్తయి యూదుల రాజుగా, యూదులకు మాత్రమే వివరిస్తున్నాడని, లూకా సర్వమానవ రక్షకుడుగా, సర్వలోకానికి విమోచకుడుగా ఆయనను ప్రత్యక్షపరచడానికి ఈ విధంగా వివరించటం, ఈ విధంగా ఆదాము వరకు వంశావళిని వివరించడం మనం ఇక్కడ గమనిస్తాం. అందుకే లూకా ఈ 3వ అధ్యాయం చివరి వచనమైన 38వ వచనంలో రాస్తాడు, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు అని వంశావళిని అక్కడితో ముగిస్తాడు. మొదటి ఆదాముని గురించి దేవుని కుమారుడుగా లూకా ఇక్కడ వివరిస్తాడు. అయితే పౌలు యేసుప్రభుని గురించి వివరిస్తూ కూడా రెండవ ఆదాముగా యేసుప్రభుని వర్ణిస్తారు. ఎందుకనంటే ఇక్కడ ఆదాముని గురించి దేవుని కుమారుడు, దేవునికి కుమారుడు అని రాయబడింది. యేసుప్రభు వారు కూడా దేవుని కుమారుడుగా ఈ లోకంలో ఆయన తను ప్రత్యక్షపరుచుకున్నారు. కాబట్టి రెండవ ఆదాముగా కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు యేసుప్రభు వారిని వర్ణించడం మనం చూస్తాం. దేవుని కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చిన మొదటి ఆదాము దేవుని మీద తిరుగుబాటు చేస్తే, సమస్త మానవాళిని పాపంలో బంధించేస్తే, దేవుని కుమారునిగా వచ్చిన రెండవ ఆదాము దేవుణ్ణి ఎంతో విధేయుడై, ఎంతో లోబడి దేవుని చిత్తాన్ని జరిగించి సమస్త మానవాళిని పాపంలో నుండి, దాని బంధకాలలో నుండి విడిపించి కాపాడి రక్షించారు. మనుషులు నశించిపోకుండా రక్షించారు. మొదటి ఆదాము ద్వారా అందరికీ మరణం సంప్రాప్తిస్తే రెండవ ఆదాము ద్వారా అందరూ జీవాన్ని పొందుకున్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45 నుండి 49 వచనాలు చదివినట్లయితే, ఎందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. మరియు మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించుకున్న ప్రకారం పరలోక సంబంధి పోలికయు ధరింతుము అని చదువుతాం. ఇక్కడ దేవుడే నరావతారిగా ఈ లోకంలో రెండవ ఆదాముగా జన్మించి భూ సంబంధమైన మనల్ని పరలోక సంబంధులుగా చేశారు. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, దేవదూతలు కూడా పాపం చేశారు. వారు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ నుండి పడిపోయారు. కానీ యేసుప్రభు వారు వారి పోలిక, వారి స్వభావము,
ధరించుకోలేదు, కానీ అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నారని హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. మన కోసం దిగి వచ్చిన దేవుని కుమారుడు మన స్వభావం ధరించుకుని మన బలహీనతల్లో సహానుభవం కలిగి అయినప్పటికీ ఏ పాపం లేకుండా దేవుని నీతిని పూర్తిగా నెరవేర్చి మొదటి ఆదాము జీవించే ప్రాణి అయితే కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను అని ఇందాక మన కొరింథీయులకు రాసిన పత్రికలు చదివాం కదా. అయితే ఈయన జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉంటే ఈయన మరణంలో నుంచి జీవంలోనికి మనల్ని దాటివేయగలడు. చీకట్లో నుంచి వెలుగులోనికి మనల్ని తీసుకుని వస్తాడు. కాబట్టి సత్యమై ఉన్న ఈ ప్రభు చెంతకు చేరి నిజంగా ఆయన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనం స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఆ కార్యాన్ని మనం రిసీవ్ చేసుకోగలిగితే చాలా విషయాల నుంచి, అంటే భూ సంబంధమైన వానిగా మిగిలిపోకుండా పరలోక సంబంధమైన వానిగా మనం బ్రతకగలుగుతాం. మన పౌరస్థితి పరలోకమందుంది అని పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా బ్రతకాలనే ఆశ మనకుంటే ఖచ్చితంగా యేసు ప్రభు వారిని స్వీకరించి రక్షించబడతాం. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, లేఖన భాగం అంతా కూడా ఎక్కడ ఒక్క వాక్యంలో కూడా మిస్ కాకుండా నీ రక్షణ ప్రణాళికను ఉంచావు. ఏ వాక్యంలో మేము తరచి చూసినా అందులో మీ రక్షణ ప్రణాళిక కనబడుతుంది. ఈ లూకా రాసిన వంశావళిలో నుంచి ఇంత గొప్ప సత్యాన్ని మాకు బయలుపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది, వాక్యంలో అంటే ఈ లేఖన భాగాల్లో ఏ అక్షరమైనా పొల్లైనా వృధాగా వ్రాయబడలేదు. దాని వెనకాల ఎంతో ఉద్దేశం, దాని వెనకాల మా పట్లనే ఎంతో క్షేమము, ఎంతో ప్రభా మాకు జీవాన్ని ఇవ్వాలని, అయా మా బ్రతుకులు మార్చాలని, నిత్య జీవానికి మమ్మల్ని తీసుకుని వచ్చి నీతో కలిసి మేము బ్రతకాలని నీ ఆశ కనబడుతుంది. ప్రభా దేవా, నీ ఆశ తీర్చేటట్లుగా మేము మీరిచ్చే ప్రతి వాటిని రిసీవ్ చేసుకోవడానికి సహాయం చేయండి. మీరిచ్చే పాప క్షమాపణ, మీరిచ్చే రక్షణ, మీరిచ్చే జీవం, మీరిచ్చే వెలుగు, మీరిచ్చే సత్యం, వీటన్నిటిని మేము రిసీవ్ చేసుకోవడానికి కృప చూపమని ప్రాధేయపడుతూ, నా తండ్రి, ఈ రోజు ఈ వంశవళిలో నుంచి ఆదాము దేవునికి కుమారుడు అని రాయబడిన విధంగా, నీవైతే దేవుని కుమారునిగా పిలువబడిన విధంగా ప్రభువా నీవు జీవింప చేయడానికే వచ్చి ఉన్నావని గ్రహించి నీలోంచి జీవాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని ఈ యొక్క రక్షణ ప్రణాళికలో తండ్రి మమ్మల్ని భాగస్థులుగా చేసినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మనవులని యేసుక్రీస్తు ప్రభువా నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమేన్.